ఈ చాకరీ కంటే ఓల్డ్ ఏజ్ హోమే మేలు. మా నవ్వుల గ్యారంటీ ఛానల్కి సుస్వాగతం. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. ఏమండి, మనం ఇన్నాళ్ళు ఒళ్ళు హూనం చేసుకుని వీళ్ళని పెంచి పెద్దోళ్ళని చేశాం. ఇంకా మనకి చాకిరీ అవసరమా? మంచి వృద్ధాశ్రమం చూడండి, పోదాం. మా అత్తగారిని మొన్నే వృద్ధాశ్రమంలో చేర్పించాం. అక్కడ మా అమ్మను కూడా మా అన్నయ్య వృద్ధాశ్రమంలో చేర్పించాడంట. చంటి పిల్లను చూడ్డానికి ఎవ్వరూ లేక కొట్టుమిట్టాడుతున్నాం అనుకో. మా నవ్వులు గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. పొద్దున్నుంచి రాత్రి దాకా నేను ఒక్కతినే ఏడుస్తూ కూర్చున్నా. మీరొక్క చుక్క కన్నీరు కార్చరే. మీకు దయ లేదా? కరుణ లేదా? నేను లాయర్నండి. రోడ్డు మీద వెళ్తూ మీ గొడవ వినపడి లోపలికి వచ్చా. విడాకులు ఏమన్నా అవసరం అవుతుందేమోనని. ఎంత మండు వేసవిలో ఇలా ఇంటికి వచ్చే ముందుగా ఫోన్ చేసి వస్తే కాస్త రెడీగా ఉంటాం కదా. వాట్సాప్ బ్రో, ఈయనే మా వాట్సాప్ కవితల సంఘం ప్రెసిడెంటు. నేను పైన రీడింగ్ చూస్తూ ఉంటా కానీ నువ్వు ఈ గొట్టంలోంచి పెట్రోల్ సరిగ్గా పడుతుందో లేదో చూడు. ఆ వెంకట్రావుకు నాకు వ్యక్తిగత కక్షలేమీ లేవు. అతని రచనలు బాగోపోతే విమర్శిస్తా, అంతే. పాపం ఆయనకి మాత్రం ఎండ తగలదా ఏమిటి? లత, ఓ తిండిపోతే కస్టమర్ ఇప్పుడే వచ్చాడు కానీ నువ్వు తినేసి పడుకో. నాకు లేట్ అవుతుందిలే. నేను ఏదైనా మంచి హోటల్లో తిని వస్తా. పుష్కర కాలంగా చెబుతోంది మీ అమ్మ, వచ్చే ఆవకాయ సీజన్కి ఉంటానో ఉండనో అని. మా లీగల్ కమిటీ సలహా మేరకు ఎంక్వైరీ కమిషన్ ముందు మర్చిపోయా, గుర్తు లేదు, తెలియదు అని చెప్పా. మీ ప్రెస్ రిపోర్ట్లోనూ అలాగే రాసేసుకోండి మరి. ఏయ్, ఫుడ్ ఆర్డర్ పెట్టావా? ఆర్డర్ పెట్టడం నేర్చుకో ముందు. రేపొద్దున ఇదేం పెంపకం అని మమ్మల్ని అంటారు. నీకు ఈ ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక బాగా మారిపోయావురా అన్నయ్య. ఇప్పుడే అందిన తాజా వార్త. కొద్ది క్షణాల్లో తీవ్ర తుఫాను తీరం తాకనుంది. ఇటువంటి కార్టూన్లు మరిన్ని చూడాలంటే క్రింద ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి.